హే బ్యూటిఫుల్ కపుల్స్, ఎలా ఉన్నారు? భార్యాభర్తల్లో డివోర్స్ కన్నా డేంజరస్ విషయం ఇంకొకటి ఏంటో తెలుసా? ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండటం. మీరు మీ పార్ట్నర్ కూడా ఇలానే ఉంటున్నారా? అయినా ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి, లేదంటే అంతా సైలెంట్గా ఎండ్ అయిపోతుంది. సైలెంట్ సెపరేషన్ ఒక్క రోజులో ఎప్పుడు జరగదు. ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్, అది మీకు తెలియకుండానే ఒక డైలీ హ్యాబిట్లా అయిపోతుంది. అది ఆపాలి అంటే ఫస్ట్ స్టెప్, ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోవటం ఆపండి. ఒకరు చెప్పేది మరొకరు వినటానికి ప్రయత్నం చేయండి. సెకండ్ స్టెప్, నీకు ప్రాబ్లం లేదు అని కాకుండా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు ఇంపార్టెంట్ అని చెప్పటం. థర్డ్ స్టెప్, ఇద్దరు ఈగోని పక్కన పెట్టి ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడటం ఆపేసి మీ రిలేషన్షిప్ని కాపాడుకోవడం కోసం ఫైట్ చేయాలని ఇద్దరు డిసైడ్ అవ్వాలి. స్మాల్ కనెక్షన్ రిచువల్స్ క్రియేట్ చేయండి. 5 minutes ఐ కాంటాక్ట్, ఫోన్ పక్కన పెట్టి మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఫోర్త్ స్టెప్, హెల్ప్ తీసుకోవడం ఎప్పుడూ వీక్నెస్ కాదు. సైలెంట్ సెపరేషన్ ప్రొఫెషనల్ సపోర్ట్ లేకుండా బ్రేక్ చేయడం అనేది చాలా రేర్. ఆలస్యం కాకముందే ఇద్దరి మధ్య సైలెన్స్ బ్రేక్ చేయండి, మాట్లాడండి, మళ్ళీ హీల్ అవ్వటానికి ప్రయత్నం చేయండి, రీకనెక్ట్ అవ్వండి. సైలెంట్ సెపరేషన్ని ఆపటం అంటే మళ్ళీ మీ ప్రేమని మీరు ఎంచుకోవటమే. మీ రిలేషన్షిప్లో సైలెన్స్ స్టార్ట్ అయిందా? అయితే స్టాప్ అని కమెంట్ చేయండి. I will guide you. ఇది మీ స్టోరీలా మీకు అనిపిస్తే సేవ్ దిస్ రీల్, షేర్ ఇట్ విత్ యువర్ పార్ట్నర్. This is Svanalata, relationship coach and Access Pass practitioner.